అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. అంటే పల్లెటూరులో మార్నింగ్ అంటే ఉదయం లేచిన వెంటనే ఈ పండగ సమయాలలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మా ఇంట్లో అయితే ఈరోజు 5 గంటలకే నిద్ర లేచానండి. మంచు అయితే మామూలుగా లేదండి. మంచు విపరీతంగా కురుస్తుంది. ఇంకా తలకి గుడ్డ కట్టుకొని 5 గంటలకి లేచి మొత్తం కూడా చిమ్మి కల్లాపు రంగు అయితే చల్లాను. ఎక్కువ నీళ్లు వేయటం వల్ల కల్లాపు రంగు అంటే ఆ గ్రీన్ కలర్ అనేది కనిపించలేదు. ఆ తర్వాత ఇంకా ముగ్గురాయితో ముగ్గు పెట్టుకొని తర్వాత రంగులు వేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టానండి. లాస్ట్లో ముగ్గు అయితే ఇలా వచ్చింది. ముగ్గు ఎలా ఉంది ఏంటి అని అయితే కామెంట్ చేయండి. అంతా ముగ్గు అంటే టైము 7 అయితే అయ్యిందండి నాకు. ఇది మొత్తం 6 లోపల కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లోపల కూడా మొత్తం చిమ్మి కల్లాపు చల్లి ముగ్గేసేదానికైతే మొత్తం కూడా టైం ఇంట్లో పనులు మొత్తం అవ్వడానికి 7 అయితే అయ్యిందండి. ఇలా ముగ్గు మొత్తం వేసిన తర్వాత మా ఇంట్లో ఉన్న కోడులు అన్నీ కూడా గెలిమేశాయండి ముగ్గుని. కోపం వచ్చేసింది నాకైతే. ఇంత కష్టపడి వేసిన ముగ్గు కోళ్ళు ఇలా గెలికితే ఎట్లాగా అని చెప్పేసి అయితే వాటికి మేత అంతా వేసినా కూడా ఫుల్ అయితే అవి మొత్తం గెలికేస్తాయి ముగ్గుని. తర్వాత అయితే ఇక్కడ వాకిటి ముందైతే వేస్తామండి. ఇలా అందంగా అయితే తామర పూలతో ముగ్గు అనేది వేశాను. మనీ ప్లాంట్ చెట్టు దగ్గర కూడా ముగ్గు అనేది వేశాను. వాకిట్లో ఇలా మెలికల ముగ్గు అనేది వేశానండి. ఇప్పుడు ఈ రోజుటి నుంచి నెల రోజుల పాటు అయితే దారులు ఇలా పెట్టి ముగ్గు వేయాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఇలా వేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకున్నామండి. అంటే మేము కొలిచి అమ్మవారికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అయితే టెంకాయ కొట్టుకున్నాము. చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఉదయం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇల్లు వాకిలకు మొత్తం కూడా తడి బట్ట పెట్టుకొని స్నానం చేసి పసుపు నీళ్ళని ఇంట్లో మొత్తం చల్లుకొని మేమైతే ఈ విధంగా పెట్టుకున్నాం. ఇది మేము కొలిచే అమ్మవారికి తనీగా దీపం అనేది వెలిగిస్తాము. తర్వాత టెంకాయ కొట్టాను. టెంకాయ అలా కొట్టగానే అయితే బాగా పగిలిందండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. కొన్నిసార్లు అయితే టెంకాయ కొట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా కూడా పగలదండి. ఈరోజైతే 2 సార్లు కొట్టానో లేదో మొత్తం కూడా బాగా పగిలింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది అమ్మవారి ముందు. నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి పటం దగ్గర కూడా దీపారాధన అనేది వెలిగించానండి. కింద కూడా మాకు పటాలు ఉన్నాయి చూడండి. విలేజ్లో హౌసెస్ అన్నీ ఇలానే ఉంటాయండి. ఇంకా గ్లాసులలో అయితే టెంకాయ నీళ్ళు పోసి ఇలా అయితే సింపుల్గా పూజ అనేది చేసుకున్నాము. ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటాము. కంపల్సరీగా వారానికి ఒకసారి అయితే ఇంట్లో టెంకాయ అనేది కొట్టుకుంటాము. ఏదో ఒక నైవేద్యం అనేది చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చి బయట మనీ ప్లాంట్ చెట్టు దగ్గర కూడా నేను కడ్డీ అనేది వెలిగిస్తానండి. ధనానికి చెట్టు చాలా ఇంపార్టెంట్ కదండి. డబ్బును బాగా ఆకర్షిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ చెట్టు మనకు ఎంత బాగా వస్తే డబ్బులు కూడా అంత బాగా వస్తాయి. ఆ చెట్టు ఎండిపోతూ ఉన్నట్లయితే ఇంట్లో పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అందుకే శుభ్రంగా ఉన్నప్పుడు ఉదయాన్నే నీళ్ళు అనేది మనీ ప్లాంట్కి పోయాలి. అదేవిధంగా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని మన మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఎటువంటి కోరిక మనం కోరనవసరం లేదండి. ఏ కోరికైనా సరే అమ్మవార్లకి తెలుసు, వెంటనే తీర్చేస్తారు. మరొకటి ఏంటంటే మా వాకిట్లో అటువైపు ఇటువైపు మేము కలబంద చెట్టు ఈ చెట్టు అనేది పెట్టుకుంటామండి. పెళ్ళి కాక ముందు నుంచి మా అత్తమ్మ ఇలా పెట్టుంది. ఇలా పసుపు కుంకుమ అంతా కూడా మంగళవారం శుక్రవారం అయితే పెడతాము. ఈరోజు పండగ నెల ప్రారంభమైంది కాబట్టి ఇలా అయితే పసుపు కుంకుమలు పెట్టయితే చేశాను. ఈ రెండిటికి పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చెడు ప్రభావాలు కూడా మన ఇంటి మీద పడవు. పిల్లలున్న ఇంట్లో అయితే చాలా మంచిదండి. నల్లేరు ఉంచుకున్నా కూడా చాలా మంచిది. ఇక్కడ హాల్లో వచ్చైతే మేము ధూప్ స్టిక్ అనేది పెట్టానండి. మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, బాగా కూడా నచ్చుతుంది.
పిల్లలున్న ఇంట్లో ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా చాలా మంచి అనుభూతి అనేది కలుగుతుంది. పండగ అంటేనే హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా! ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఇంక ఇంట్లో అయితే 9 గంటలకల్లా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. శుభ్రపరచుకోవడం అంతా కూడా అయిపోయిందండి. అదేవిధంగా నా పూజ, నా ముగ్గు ఎలా ఉంది, ఏంటి అనేదైతే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈ కలబందను కూడా మనం వాకిట్లో కట్టుకోవడం వల్ల ఎటువంటి దిష్టి సమస్యలు కూడా మనకు తగలకుండా బాగుంటుందండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఇక్కడ సేమ్ అలానే వాకిట్లో అటువైపు ఇటువైపు కలబంద చెట్టు, ఇంకొక చెట్టు ఉంటుంది. తర్వాత వాకిటి ముందు గుమ్మడికాయి, అదేవిధంగా కలబంద వేర్లతో ఉండేదైతే కంపల్సరీగా అయితే కట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.